హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. టుడే మనకు సౌత్ ఇండియాలోనే మోస్ట్ అండర్ రేటెడ్ డెస్టినేషన్ అయిన వాయనాడ్ ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. వాయనాడ్ వెళ్ళడానికి మనకి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి, డైలీ ట్రైన్స్ అయితే ఉండవు. వీక్లీ ట్రైన్స్ విజయవాడ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి ఉన్నాయి. ఆ ట్రైన్ నెంబర్స్ అనేవి పైన డిస్ప్లే అని చూడండి. అండ్ అనదర్ ఆప్షన్ ఏంటంటే డైలీ కావాల్సిన వాళ్ళు చెన్నై వెళ్ళి చెన్నై నుంచి వాయనాడ్ వెళ్ళాలన్నమాట. ఆ ట్రైన్స్ డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ వాయనాడ్కి రీచ్ అవ్వాలంటే మనకి ఉన్న రైల్వే స్టేషన్ కోయికోడ్ అంటే క్యాలికట్ అనమాట. అది వాయనాడ్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. వాయనాడ్ అన్నది కేరళలోని ఒక డిస్ట్రిక్ట్. ఎంటైర్ వాయనాడ్ డిస్ట్రిక్ట్లోని మనకి మంచి సెంటర్ ఉన్న ప్లేస్ ఏంటంటే కల్పెట్ట అండ్ అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, సుల్తాన్ బటేరి అండ్ వైత్రి అనమాట. ఈ మూడు ప్లేసుల్లో ఎక్కడ స్టే చేసినా వాయనాడ్ అన్నది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మెయిన్లీ కల్పెట్ట ప్రిఫర్ చేయండి, అన్నిటికీ ఈక్విడిస్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కోయికోడ్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యారో అక్కడి నుంచి మీకు నెంబర్ ఆఫ్ లోకల్ బస్సెస్ ఉంటాయి. ఆ లోకల్ బస్సెస్ పట్టుకుంటే మీరు కల్పెట్ట అన్నది రీచ్ అవ్వచ్చు. ఇవన్నీ కాకుండా నేను ఒక అదర్ ఆప్షన్ చెప్తాను. ఎవరైతే ఊటీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారో ఊటీతో పాటు అనదర్ 2 days ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక మీకు వాయనాడ్ కూడా కవర్ అయిపోతుంది. సో ఊటీ నుంచి వాయనాడ్ కేవలం 120 kilometers మాత్రమే. ఊటీ నుంచి వాయనాడ్కి క్యాబ్ ద్వారా వెళ్దాం అనుకుంటే ఇంచుమించు 3,200 rupees per క్యాబ్ అవుతుంది. అదే బస్సెస్ అయితే బస్సెస్ మనకు ఫ్రీక్వెంట్గా దొరకవు. మీరు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బస్ అయితే నైట్ 9 o'clock ఉంటుంది. ఊటీ నుంచి స్టార్ట్ అవుతుంది. కల్పెట్ట వెళ్ళేసరికి midnight 1 o'clock. మనకి కల్పెట్ట రీచ్ అయిన తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ స్టే ఆప్షన్స్ ఉన్నాయి. మీ రేటుకి మీ బడ్జెట్కి తగినట్టు హోటల్స్ అన్నవి స్టే చేయడానికి ఉన్నాయి. దాన్ని బట్టి మీరు స్టే చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 1200 నుంచి మీకు కావాల్సిన బడ్జెట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ రిసార్ట్లో స్టే చేద్దాం అనుకుంటే మాత్రం వైత్రి, సుల్తాన్ బటేరి ఇలాగా ఈ ప్రతి లొకేషన్ ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఏ షేప్ కాటేజెస్ కానీ లేకపోతే నేచర్ వ్యూ ఉన్నది కానీ లేకపోతే వాటర్ ఫ్లో ఉన్న వ్యూస్ కానీ ఆ వ్యూ డిపెండెంట్ మీకు రేట్ ఉంటుంది అనమాట. మీరు ఎయిర్బిఎన్బిలో కానీ booking.comలో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ మీరు చూసి మీకు కావాల్సిన రేంజ్లో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 2,600 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట మనకు కావాల్సినంత వరకు. అండ్ మీరు ఎప్పుడైతే ఈ రిసార్ట్లో చెక్ ఇన్ అయిపోతారో మీరు మార్నింగ్ బస్ స్టాండ్ ఏరియాకి వచ్చేసిన తర్వాత ఆ లేన్లోనే మీకు చాలా వరకు టూర్ ప్లానర్స్ ఉంటారనమాట. ఆ టూర్ ప్లానర్స్లో మీరు ఎవరినన్నా పట్టుకుని రోజుకి ఇంచుమించు 1,800 నుంచి 2,200 దాకా ఆటోకి అవుద్ది. అండ్ ఫర్ క్యాబ్ 2,800 నుంచి 3,000 దాకా అవుతుంది అనమాట. మీరు ఈ రేట్ పట్టుకుని మీరు డే టూర్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి డే టూర్లో ఏమేమి చూపిస్తారంటే మనకి ముఖ్యంగా వాయనాడ్లో చూడవలసినవి ఏంటంటే బాణాసుర సాగర్ డ్యామ్. బాణాసుర సాగర్ డ్యామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది అనమాట. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఒక పక్కన క్లౌడ్స్, ఒక పక్కన వాటర్, పక్కన మౌంటైన్స్, అసలు వ్యూస్ అన్నమాట అసలు ఎక్సలెంట్ అనమాట. మీకు ఆ బాణాసుర సాగర్ డ్యామ్ ఏరియాలోనే మీకు జిప్ లైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. స్విట్జర్లాండ్ వెళ్ళిన ఫీలింగ్ ఇస్తుంది అనమాట. తప్పకుండా విజిట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు. వర్షం పడుతుంటే కూడా ఆ వ్యూ ఇంకా బాగుంటుంది అనమాట. బాణాసుర సాగర్ డ్యామ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ పక్కనే 3 kilometers మీన్ముట్టి వాటర్ ఫాల్స్ ఉంటుంది. లైట్గా ట్రైల్ చేసిన తర్వాత ఈ వాటర్ ఫాల్ లొకేషన్ అన్నది ఉంటుంది. ఈ వాటర్ ఫాల్లో దిగి ఆడుకోవచ్చు అనమాట. చాలా వరకు మేము చూసినంత వరకు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా కొద్దిగా టైం స్పెండ్ చేసి అది కంప్లీట్ అయిపోయిన వెంటనే అక్కడ మంచి రెస్టారెంట్ చూసి మనం అక్కడ తినేయడానికి ప్లాన్ చేసుకోండి. మనం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కార్లాడ్ లేక్కి వెళ్ళండి. కార్లాడ్ లేక్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అక్కడ మీకు బోటింగ్ ఉంటుంది, జిప్ లైనింగ్ ఉంటుంది. ఆ కార్లాడ్ లేక్ మొత్తం తిరుగుతూ చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ అవి ఉంటాయి, అవి కూడా మీరు తీసుకుని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. బయట మీకు ఏమైనా స్పైసెస్ అవి కొనుక్కుందాం అనుకుంటే కనుక కొనుక్కొని ట్రై చేయొచ్చు అనమాట. కార్లాడ్ లేక్ నుంచి మేము రిటర్న్ అవుతుంటే మాకు బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి కనిపించింది అనమాట. టీ ప్లాంటేషన్స్ మధ్యలో
చూడడానికి చాలా బాగుంది. సో మేము దిగి అక్కడ కొంచెం మంచి ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. మనకి ఇక్కడ వార్నింగ్ ఏంటంటే ఇక్కడ జలగలు అవి ఎక్కువ ఉంటాయంట, కొద్దిగా దిగే ముందు చూసుకుని ఆలోచించుకుని దిగండి. ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి, కొద్దిగా కేర్ఫుల్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాం. అక్కడి నుంచి తీస్తున్నాను ఈ షాట్. ఇక్కడ కూడా జిప్ లైనింగ్ ఉంది, మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక కెఫే లాంటిది ఉంది, ఆర్గానిక్ టీ కానీ ఇక్కడ పండించే టీ ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. అవి కొనుక్కొని మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎవరైతే బోటింగ్ చేద్దాం అనుకున్నారో మీరు కార్లాడ్ లేక్లో కానీ లేకపోతే పూకుట్ లేక్లో కానీ మీరు ట్రై చేయండి. ఒకవేళ ఊటీలో చేయలేకపోతే మాత్రం ఇక్కడ డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ మేము హనీ మ్యూజియంకి వెళ్ళాము. ఇక్కడ హనీ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు బీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, హనీలో ఎన్ని రకాలు ఉంటాయి అన్నవి చాలా బాగా చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాం. మీరు రిటర్న్ అయిపోయిన తర్వాత డే 2 ఎర్లీ మార్నింగ్ ఎడెక్కల్ కేవ్స్కి స్టార్ట్ అవ్వండి. ఎడెక్కల్ కేవ్స్ అన్నది 35 కిలోమీటర్స్. అది చూసుకున్న తర్వాత సూచిపర వాటర్ ఫాల్స్ అండ్ కాంతాపర వాటర్ ఫాల్స్ చూడండి. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మీరు లక్డీ వ్యూ పాయింట్కి వచ్చేసండి. లక్డీ వ్యూ పాయింట్ అన్నది ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. ఇది అయితే నాకైతే ఏమీ కనిపించలేదు. మేము వెళ్తున్నప్పుడు వ్యూస్ అయితే ఎలాగున్నాయి లక్డీ వ్యూ పాయింట్కి వెళ్ళేది. మీరు నెక్స్ట్ ఎన్నోరు ట్రైబల్ విలేజ్ అని ఒక పాయింట్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకుని ఈ లక్డీ వ్యూ పాయింట్ అన్నది రీచ్ అవ్వండి. లక్డీ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మీరు రిటర్న్ అయిపోయి డే 3 చమ్రా పీక్ పెట్టుకోండి. చమ్రా పీక్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి. అండ్ ఎవరైతే ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నారో చమ్రా పీక్ ఎంట్రీ పాయింట్ అప్ టు 2 o'clock వరకే ఉంటుంది. మార్నింగ్ 7 to 2 o'clock తర్వాత క్లోజ్ చేస్తారు. ఎవరిని ట్రెక్కింగ్కి వెళ్ళవచ్చు. ఎవరైతే జస్ట్ వ్యూ చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అప్ టు 5 o'clock దాకా ఆ వ్యూ చూడొచ్చు అనమాట. అండ్ ప్రస్తుతానికి మనం లక్డీ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ లక్డీ వ్యూ పాయింట్ దగ్గర వ్యూ అయితే ఎలాగుంది. ఈ కింద నుంచి మనకి ఏంటంటే వ్యూ కనిపించాలన్నమాట. బట్ ఇలా ఫాగ్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళని అడగడం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సీజన్ ఇలాగే ఉంటుంది అనమాట అది. సో అక్కడి నుంచి కోయికోడ్ రీచ్ అయ్యి అక్కడి నుంచి మీరు ట్రైన్ క్యాచ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ బడ్జెట్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ ఆఫ్ ది లొకేషన్ ఇక్కడ పెడతాను, మీరు చూడండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఇవి టైమింగ్స్ అనమాట. అండ్ ఇది టోటల్ బడ్జెట్ బ్రేక్ డౌన్. ఇది టోటల్ 16,000 per person అవుద్ది. ఇదే గనక మీరు ప్రతి దానిలోని కాంప్రమైజ్ అయితే అంటే హోటల్స్ కానీ ట్రావెల్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడం కానీ అండ్ టూర్కి ఆటో కానీ లేకపోతే లోకల్ ట్రిప్ ప్లానర్స్ కానీ తీసుకుంటే చాలా తక్కువ. సేమ్ టూరు 9,000 per personతో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు రోమ్ విత్ రమాకాంత్. థ్యాంక్ యూ.